హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత భారతీయ సంస్కృతేః అంతర్భాగే ఋగ్వేద అధ్యయన కార్యక్రమే కౌశితకి ఉపనిషది ఉపదిష్ట ప్రాణాయామ ప్రక్రియాం పునరారంభం కరవామహై. గత భానువాసరే ఖేచరీ ముద్రాం అధికృత్య కేచిద్విశేషాः అధీతాः. అద్య ఏతద్భానువాసరే ఏకాదశవాదనాత్ సార్ధైకాదశవాదనపర్యంతం అపి చ పునః ప్రసారణసమయే సార్ధచతుర్వాదనాత్ పంచమవాదనపర్యంతం సాయంకాలసమయే ఏతద్విశేషాः అధీతవ్యాः. క్రిందటి ఆదివారం కౌశితకి ఉపనిషత్తు చివరి భాగంలో చెప్పినటువంటి ప్రాణాయామ ప్రక్రియలో ఖేచరీ ప్రాణాయామ ప్రక్రియను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ ఆదివారం నాడు ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంకాలం 4:30 గంటల నుంచి 5 గంటల వరకు పునఃప్రసారం అయ్యే కార్యక్రమంలోనూ కొన్ని మనం తెలుసుకుందాం ఈ విషయాలు. ప్రథమతః వేదమాతృస్తవం, బ్రహ్మనాదస్తవం, తదనంతరే వ్యాసభగవతః స్మరణం కరవామహై. శక్తిత్రయీ వేదమాతా సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానజైన వాడెవ్వడు
వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఖేచరీ ప్రాణాయామ ప్రక్రియలో గత వారం మనం తెలుసుకున్న విషయాలు పునశ్చరణ చేసుకుందాం. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ ఖేచరీ ప్రాణాయామం చేయొచ్చు. మొదట ఖేచరీ ముద్ర ఆచరించాలి. నాలుక చివరి భాగాన్ని అంగిటి పైభాగంతో కలపాలి. ప్రాణాయామం అయ్యే వరకు కూడా అది ఆ స్థితిలోనే ఉండాలి. నోటి ద్వారా గాలిని పూరించాలి. పూరకం నోటి ద్వారా జరగాలి. కుంభకం చేయాలి. గాలిని ఆపాలి. రేచకం గాలిని విడవటం నాసిక ద్వారా జరగాలి. శూన్యకం జరగాలి. ఇది ఒక ప్రాణాయామ ప్రక్రియ, ఒక భాగం. ఈ విధంగా సమయాన్ని బట్టి, సమయ అవకాశాన్ని బట్టి 3 ప్రక్రియలు, 5 ప్రక్రియలు, 9 ప్రక్రియలు, ఏకాదశ ప్రక్రియలు చేయొచ్చు. అలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సర్వేంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి. మనసు బుద్ధిలో లయిస్తుంది. ఏకాగ్రత వెంటనే ఏర్పడుతుంది. ధ్యానానికి ఆలంబనం ఇదే. ధ్యానం చేసేవాడు ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలోకి వెళితే తొందరగా ధారణ ఏర్పడుతుంది. ఏకాగ్రత తొందరగా ఏర్పడుతుంది. మనస్సు బుద్ధిలో తొందరగా లయిస్తుంది. మనస్సు ఎప్పుడైతే బుద్ధిలో లయించిందో వేరే ఆలోచనలు రావు. అదే ప్రాణాయామానికి పరాకాష్ఠ. కనుక ఖేచరీ ప్రాణాయామం తప్పనిసరిగా పిల్లలు, పెద్దలు అభ్యాసం చేయడం చాలా చాలా మంచిది. రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే సవ్యంగా ఉంటుందో ఆరోగ్యం బాగుంటుంది. ఆవేశం, ఆందోళన, ఉద్వేగం ఏమి ఉండవు. చాలా ప్రశాంతమైన స్థితి ఉంటుంది. ఎటువంటి క్లిష్ట సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరించే బుద్ధి నైశిత్యం ఏర్పడుతుంది ఈ ప్రాణాయామ ప్రక్రియ వల్ల. అటువంటి ప్రాణాయామ ప్రక్రియను మనకి కౌశితకి ఉపనిషత్తులో వామదేవుడు వివరించాడు. దీనివల్ల మానవులు ఆధ్యాత్మిక మార్గంలో సుఖంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని, జ్ఞానానందాన్ని, చిదానందాన్ని అనుభవించడానికి, ఆ అనుభూతి పొందడానికి కేవలం యోగమే కారణం, యోగాభ్యాసమే కారణం. తేన వినా గతిర్నాస్తి. అది తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మనం ఋగ్వేదం 6వ మండలానికి ఎడుతున్నాం. మొత్తం 10 మండలాలు, అందులో 5 మండలాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ మండలంలో మొదటి అనువాకం, మొదటి అధ్యాయం. అగ్ని సూక్తం, పవన సూక్తం, వరుణ సూక్తం. 3 సూక్తాలు ఆత్రేయ మహర్షి దర్శించినవి.
ఇవన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న మంత్రాలు. ఆరోగ్యతా సిద్ధ్యర్థే వినియోగ. అగ్నిసూక్తస్య, వరుణసూక్తస్య, పవనసూక్తస్య ద్రష్ట ఆత్రేయ మహర్షి. ఛందః అనుష్ఠుప్. అధిదేవతాః అగ్నిహోత్రః, అగ్నిభట్టారకः, వరుణదేవः, పవనదేవः. ఆరోగ్యప్రాప్త్యర్థే వినియోగः. ఆరోగ్యప్రాప్త్యర్థే వినియోగः. ఈ మంత్రాలను ఆరోగ్య ప్రాప్తి కోసం పఠించాలి. కనుక ఈ మంత్రాల ద్వారా ఈ మూటికి ఆధారభూతుడైనటువంటి సూర్యభగవానుణ్ణి ధ్యానించాలి. ముందుగా నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రతూత్ సూతి స్థితినాశహేతవే. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే. త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఇది సూర్యభగవానుడి యొక్క ధ్యాన శ్లోకం. సూర్యభగవానుడి వలనే ఆపస్తేజో వాయు సంచారం జరుగుతోంది. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ. ఈ క్రమంలో వస్తున్నాయి. శబ్దగుణకం ఆకాశం, గంధవతీ పృథివీ, తేజోవాన్ వాయు. ఈ రకంగా మనకి వరుణ సూక్తం, అగ్ని సూక్తం, పవన సూక్తం, ఈ మూడు సూక్తాల గురించి ఆత్రేయ మహర్షి చెబుతున్నాడు. ఇందులో మనకి ఆత్రేయ మహర్షి ఆయన పుత్రుడు భరుడు, గయుడు వాళ్ళు కూడా దర్శించిన మంత్రాలు వారుణ మంత్రాలు ఉన్నాయి, ఆగ్నేయ మంత్రాలు ఉన్నాయి, పావన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నింటిలో కూడా అగ్ని యొక్క సామర్థ్యాన్ని, వాయువు యొక్క సామర్థ్యాన్ని, వరుణుడి యొక్క సామర్థ్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ వారుణ సూక్తంలో చెప్పింది ఏంటంటే, ఓ వరుణదేవా, నీ యొక్క అనుగ్రహం వల్లనే మేఘాలు విస్తరిస్తున్నాయి. ఆ మేఘాల అనుగ్రహం వల్లనే సస్య సంపదలు కలుగుతున్నాయి, సువృష్టి కలుగుతుంది, సస్య సంపదలు కలుగుతున్నాయి, మేమందరం జీవించగలుగుతున్నాం. అటువంటి నీ యొక్క మహత్తుకు, నీ యొక్క తేజస్సుకు, నీ యొక్క అనుగ్రహానికి కృతజ్ఞులమై ఉంటున్నాము. హోమం చేసేటప్పుడు హవిస్సును అందిస్తున్నాము. వరుణాయ స్వాహ వరుణాయ ఇదన్నోమ, అగ్నయ స్వాహ అగ్నయ ఇదన్నోమ, పవనాయ స్వాహ పవనాయ ఇదన్నోమ అని 3 మంత్రాలతో కూడా మనం హవిస్సును హోమంలో వేస్తుండాలి. ఇందులో అగ్నిహోత్రుని గురించి చెప్తూ
ఈ అగ్నిహోత్రుడు పాంచభౌతిక శరీరంలో ఉండి శరీరానికి తగిన ఉష్ణోగ్రత ఇస్తున్నాడు. ఆయన అందించిన ఉష్ణోగ్రత వల్లే శరీరం చైతన్యవంతం అవుతూ ఆరోగ్యకారకం అవుతున్నది. పరమేశ్వరుడు సోమ సూర్య అగ్నిలోచనుడు పరమేశ్వరుడు. యథా ప్రహ్లాద నాచంద్ర యథా ప్రతాపాత్తపనో యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపతపనో యథా అని రఘువంశ మహాకావ్యంలో కాళిదాస మహాకవి రఘుమహారాజును వర్ణిస్తూ చెప్పాడు. తథైవ శోభూదన్వర్ధో రాజా ప్రకృతిరంజనాత్ అంటాడు. ఇది ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పిన మాట. యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపాత్తపనో యథా తథైవ శోభూదన్వర్ధో రాజా ప్రకృతిరంజనాత్. సంస్కృత భాషా విద్యార్థులు ఈ శ్లోకానికి అన్వయక్రమం చూడండి. మల్లినాథ సూరి గారు మహామహోపాధ్యాయ, మల్లినాథ సూరి మహాపండితుడు. ఆయన మల్లినాథ సూరి గారు రఘువంశ మహాకావ్యానికి వ్యాఖ్యానం రాస్తూ ఈ శ్లోకంలో ఆయన చెప్తారు. దీన్ని పదవిభాగం చేసేటప్పుడు యథా ప్రహ్లాదనాత్ చంద్ర భవతి, చంద్ర అనవర్థ భవతి, యథా ప్రతాపాత్ తపన అనవర్థ భవతి, తథైవ ప్రకృతిరంజనాత్ రఘు రాజా భవతి. ఈ విధంగా అన్వయక్రమం చెప్పాడు మల్లినాథ సూరి గారు. ఏమిటి దీనికి అర్థం? యథా ఏ విధంగా అయితే ప్రహ్లాదనాత్ ఆనందింప చేయడం వల్ల చంద్రుడు అనర్థ సార్థక నామధేయుడవుతున్నాడు. యథా ఏ విధంగా ప్రతాపాత్ తన కిరణాలతో సమస్త జీవులను తప్పింపచేయడం వల్ల తపన సూర్యభగవానుడు అనర్థ భవతి సార్థక నామధేయుడవుతున్నాడు. తథైవ ఆ విధంగానే ప్రకృతి రంజనాత్, ప్రకృతి అంటే ప్రజలు అనే అర్థం కూడా ఉంది. ప్రకృతి రంజనాత్ ప్రజలను రంజింపచేసేటట్టుగా పరిపాలించడం వల్ల రాజా ఆ రఘుమహారాజు అనర్థ భవతి సార్థక నామధేయుడవుతున్నాడు. ఇది క్రమం. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది? చంద్రుడు ఆహ్లాదకత్వాన్ని ఇస్తున్నాడు, సూర్యుడు తప్పింపజేస్తున్నాడు. అగ్నిహోత్రుడు కాంతిని ఉష్ణాన్ని ఇస్తున్నాడు, వేడిని వెలుగును ఇస్తున్నాడు. ఈ విధంగా ఆగ్నేయ సూక్తంలో వర్ణించారు. అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం వల్లనే జీవుల యొక్క శరీరాలు సమశీతోష్ణంగా ఉంటున్నాయి, వాతావరణం కూడా సమశీతోష్ణంగా ఉంటుంది. పవనుడు సక్రమమైన సంచారంతో శరీరంలోనూ అటు ప్రకృతిలోనూ సమత్వాన్ని చూపుతూ ఉండడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వరుణుడు జలపతి, ఆ జలాధిపతి వరుణుడు తన యొక్క జల ప్రసరణం వల్ల శరీరంలో ద్రవ పదార్థాలను సక్రమ స్థితిలో ఉంచగలుగుతున్నాడు. ఆ ద్రవ పదార్థాలు ఘనీభూతం అయితే శరీరం గట్టిపడిపోతుంది. ఎక్కడికెక్కడ కండరాలు బిగుసుకుపోతాయి.
పని చేయలేరు, నడవలేరు, కూర్చోలేరు, ముఖం ఉబ్బిపోతుంది. ఇదంతా కూడా వరుణతత్వం. అందుకనే ఇక్కడ వారుణ సూక్తాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఆ పండితులు చెప్పింది ఏంటంటే, జలాన్ని ఎక్కువ భాగం తీసుకోవాలి. ఏ విధంగా ప్రకృతిలో భూభాగం 3 వంతులు, జలభాగం 3 వంతులు, భూభాగం 1 వంతు ఉండి తమ స్థితిని, తమ ఉనికిని చక్కపరుచుకుంటున్నాయో, అదేవిధంగా శరీరంలో 3 భాగాల జలతత్వం ఉండాలి, 1 భాగమే ఆహారతత్వం ఉండాలి. ఈ విధంగా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల అటు ప్రకృతిని బట్టి, ప్రకృతి ధర్మాన్ని బట్టి శరీర ధర్మం కూడా సక్రమంగా ఉంటుంది. ఏతత్ అనువాక విశేషాః ఆగామి భానువాసరే పునరారంభం కరవామహై తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భూయాత్. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.